सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महदां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:43. తిథి చవితి పూర్తిగా ఉంది. నక్షత్రం పునర్వసు రాత్రి 1:58 వరకు. వర్జం మధ్యాహ్నం 12:40 నుంచి 2:27 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:59 నుంచి 5:51 వరకు. అమృతకాలం రాత్రి 11:19 నుంచి 1:05 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి శుభ సమయం రాత్రి 7:30 మంచి సమయం ఉందండి. ఆ సమయంలో సామాన్యంగా తాంబూలాలు తీసుకుంటూ ఉండడం, లేదా కొన్ని పుట్టినరోజు పండుగలు చేసుకోవడం, అందరినీ పిలవడం లాంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆ సమయంలో ఆరంభించుకోవడం వలన ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో సంతకాలు చేసుకోవడం లాంటివి కూడా చేసుకోవచ్చు. అయితే ఆ సమయం ఎక్కువగా నలుగురిని పిలిచి ఆనందింపచేయడానికి ఉత్తమమైన సమయం కాబట్టి దాన్ని అలా వాడుకోవడం వలన ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి విశేషం ఉమా అవతారం, అలాగే ప్రదోషం రెండు ఉన్నాయి. ఉమా అవతారం కాబట్టి మనం అమ్మవారిని పూజ చేసుకోవడం చాలా మంచిది. సామాన్యంగా ఈ వ్రతాలలో ముఖ్యాంశాలు ఏమిటి అంటే ఆయా దేవతల యొక్క ఉత్పత్తి సమయాలు కూడా అవుతూ ఉంటాయి. లలితా సహస్రనామ స్తోత్రంలో స్వజన్మత్రితయం అన్నారు. అంటే తన యొక్క పుట్టినరోజులు 3 అని. తన యొక్క పుట్టినరోజులు 3 ఎలా ఉంటాయి అంటే తాను గురువు దైవము ఒకటిగా భావన చేయడం అనేటువంటిది శాస్త్రీయమైన సంప్రదాయం. ఆ కారణంగా తన యొక్క పుట్టినరోజు, తన గురువు యొక్క పుట్టినరోజు, తన దైవం యొక్క పుట్టినరోజు అనే విభజన చేశారు. ఆ విధంగా చేయడం ద్వారా మనకేమర్థమవుతుంది, ఈ 3 దివసాలు కూడా పరమ పవిత్రములైనవి. ఆ సమయంలో చేసేటువంటి ఫలితాలు కోటిగుణితముగా ఉంటుంటాయి. ఆ కారణంగా మనం ఆ సమయాలను సద్వినియోగం చేసుకోవాలి, పుణ్యం సంపాదించడం కోసం వినియోగించుకోవాలి. అయితే ఇది అమ్మవారి పుట్టినరోజు కాబట్టి రోజంతా కూడా మనం ఆ అమ్మవారి యొక్క నామాన్ని ఉచ్చరించటం, అలాగే వీలైతే లలితా సహస్రం పారాయణ చేసుకోవడం మొదలైనవన్నీ కూడా కోటిగుణితమైన ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలపు వేళ శివుణ్ణి ఆరాధన చేసుకోవడం, ఆయన అభిషేకించుకోవడం, అలాగే మారేడు దళాలతో ఆయన్ని పూజించుకోవడం, అలాగే శివ నామస్మరణ చేసుకోవడం వీటన్నిటికీ కూడా చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. కామక్రోధ లోభ మోహాలు ఉన్న మానవుడు ఎన్నటికీ పరిపూర్ణతను సాధించలేడు. నిరాసక్తత, నిర్లిప్తత, నిరాశ ఎప్పుడూ మీ వెంటే ఉంటున్నాయంటే మీ ఆత్మకి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారని అర్థం.
శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. మహత్తర సన్నపి భూతి కామో న విస్మరేత్ స్వీయముపాస్య దైవం తద్విస్మృతిశ్చేదపి సా స్వయం శ్రీ యాత్తిరశ్చీనగతిం ధ్రువంతతో. ఉపాసన చేసే వాళ్ళకి ఉపాసనా ఫలితంగా కొన్ని సిద్ధులు లభిస్తూ ఉంటాయి. ఆ సిద్ధులు లభించినంత మాత్రం చేత పరాకాష్ఠ వచ్చేసిన అర్థం కాదు. తనకి మంచి సిద్ధి లభించిన కొద్దీ కూడా ఆ సాధకుడు భూతికాముడు కావాలి అంటున్నారు. భూతికామ, భూతికామ అంటే శుభకామ అని అర్థం. శుభాన్ని కోరాలి. శుభాన్ని కోరడం అంటే ఏమిటంటే తనకు పరులకు కూడా హితాన్ని కలిగించేదాన్ని కోరాలి అని అర్థం. స్వార్థమైన కోరిక వేరు, భూతి కామత్వం వేరు. భూతి కామత్వంలో తనకి హితం కలగాలి, తన చుట్టూతో ఉండేటువంటి సమస్త మానవాళికి కూడా హితం కలగాలి, సమస్త ప్రాణికోటికి కూడా హితం కలగాలి అనేటువంటి ఇచ్ఛ ఏదైతే ఉందో దాని పేరు భూతి కామత్వం. అలాంటి భూతి కామత్వం రావడమే ఒక సిద్ధి. దానికోసం కృషి చేయాలి. దానికోసం కృషి చేయాలంటే దానికి మార్గం ఏంటంటే నవిస్మరేత్ స్వీయం ఉపాస్య దైవం. తన ఉపాస్య దైవాన్ని ఏ క్షణంలోనూ కూడా ఏ స్థాయిలోనూ కూడా మర్చిపోకూడదు. తనకి కొన్ని ఉత్తమమైన మెట్లు వచ్చేసినాయి కదా అనేటువంటి సంతోషంలో పడిపోయి ఉపాస్య దైవాన్ని మర్చిపోకూడదు. అలా మర్చిపోతే ఆ ఉపాసకుడు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అయినా సరే చివరికి తిరశ్చీన గతిం ధ్రువంతతు, పశుప్రాయమైన జీవితాన్ని నడపవలసి వస్తుంది. అంటే ఈ సూక్తిలో రెండు భాగాలను మనం గ్రహించాలి. సాధకుడైన వాడు మెట్లు ఎక్కుతున్న కొద్దీ తన యొక్క స్వార్థ చింతన మానేసి తనకు పరులకు కూడా హితమైన స్థితికి, క్రమక్రమంగా తనకి హితత్వాన్ని వదిలేసి పరులకు హితమైనటువంటి స్థితి దాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. దానికోసం నిరంతరమైనటువంటి ఉపాస్య దేవత యొక్క అవిస్మృతి, ఒక క్షణం కూడా ఉపాస్య దైవాన్ని మర్చిపోకుండా ఉంటాన్ని అది సాధించాలి. అలా సాధించకపోతే ఏమవుతుంది అంటానికి దేవి భాగవతంలోనే ఒక మంచి కథ చెప్పారు. పరాదేవత లలితా పరాభట్టారిక ఆవిడ సృష్టి స్థితి లయకర్తలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సృష్టి చేసింది. సృష్టి చేసి వాళ్ళకి సహాయంగా ఉండేందుకోసం తనలోంచి కొన్ని శక్తుల్ని తీసి వాళ్ళకి పత్నులుగా దానం చేయాలని సంకల్పం చేసింది. ఆ రోజుల్లో ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తి పరాదేవత లలితా పరాభట్టారి గురించి తీవ్రమైన తపస్సు చేస్తుంటే ఆ వ్యక్తిలో లలితా పరాభట్టారిక తన యొక్క శక్తిని కొంత ప్రవేశపెట్టి ఆ వ్యక్తిని క్షీరసాగర కన్యకగా ఉద్భవించేట్టు చేసింది. క్షీరసాగర కన్యక అయిన తర్వాత ఆవిడ శ్రీమన్ మహావిష్ణువు యొక్క భార్య అయింది. ఎప్పుడైతే విష్ణులోక ప్రాప్తి లభించి సాక్షాత్ విష్ణు సాన్నిధ్యం లభించి సాక్షాత్ విష్ణుదేవుడి యొక్క పాదసేవ చేసేటువంటి మహాభాగ్యం లభించిందో ఆ జీవికి తను మొదటి నుంచి చేస్తున్నటువంటి లలితా పరాభట్టారిక ఉపాసన కొంచెం మరుగున పడిపోయింది. ఎప్పుడైతే తన యొక్క స్వీయ ఉపాస్య దేవత యొక్క ఉపాసన మరుగున పడిపోయిందో ఆవిడలోకి కొద్దిగా అహంకారం ప్రవేశించింది. ఆవిడ తెలియకుండానే శ్రీమన్ మహావిష్ణువుని కొంచెం చులకన చేసి చూడటం ప్రారంభించింది. దాంతో శ్రీమన్ మహావిష్ణువుకి కొంచెం మనస్సు చివుక్కుమని ఒక చిన్న శాపం. ఆ శాప ఫలితంగా ఆవిడ అశ్వస్వరూపాన్ని పొందింది. అప్పుడున్నటువంటి లక్ష్మీదేవి గుర్రంగా మారిపోయింది. గుర్రంగా మారిపోయేటప్పటికి ఒక్కసారి కాస్త కళ్ళు కింద దిగాయి. ఇదేమిటి, మానవలోకంలో నేను తపస్సాధన ఉండేటువంటి నేను క్షీరసాగర కన్యకగా జన్మించాను, శ్రీమన్ మహావిష్ణువుకి హృదయ నివాసినిగా మారాను, ఆయనకి సాక్షాత్ పాదసేవికగా మారాను, ఇటువంటి నాకు ఈ పశుజన్మ రావడం ఏమిటి అని కొంచెం ఆలోచన చేసింది. ఏం ఆలోచన చేసినా అందల. కానీ పూర్వపుణ్య బలం వల్ల జగద్గురువైనటువంటి పరమేశ్వరుని శివుణ్ణి ఆశ్రయించింది. దేవా పరమేశ్వర, ఇలాంటి స్థితికి వచ్చాను కారణం ఏమిటి అని అడిగింది. ఆయన చెప్పాడు, నువ్వు ఉపాస్య దైవాన్ని మర్చిపోయావమ్మా, నువ్వు నన్ను కాదు ఉపాసన చేయాల్సింది, లలితా పరాభట్టారికను నువ్వు మొదటి నుంచి ఉపాసన చేస్తున్నావు.
నువ్వు మళ్ళీ లలితాపరా భట్టారికనే ఉపాసన చెయ్యి అని ఆయన సూచించేశాడు. ఆ గురువు యొక్క సూచన మేరకు మళ్ళీ ఆవిడ ఎప్పుడైతే లలితాపరా భట్టారిక ఉపాసన ప్రారంభించిందో అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభించడం, ఆ అశ్వస్వరూపం పోవడమే కాకుండా ఆవిడకి ఈ మాట విశేష వరం ఒకటి వచ్చింది. సా విష్ణు అనపాయిని, విష్ణువుని ఎప్పుడు వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండనటువంటి స్థితి, ఆ ఉత్తమ స్థితి చేరింది. కనుక ఉపాస్య దేవతని మరిచిపోతే వచ్చేటువంటి స్థితి ఇలా ఉంటుంది. మరిచిపోకుండా పునః మళ్ళీ ఉపాస్య దేవత ఉపాసన కనుక పుంజుకున్నట్టయితే లభించేటువంటి శుభం అంటే సర్వలోక హితత్వం ఇలా ఉంటుంది అని ఈ కథ మనం సూచిస్తోంది. కనుక మనం స్వార్థంలోంచి బయటకు వచ్చి సర్వలోక హితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉపాస్య దేవతను మరిచిపోకుండా ఉపాసనలో ముందుకు వెళదాం. జై గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వేదంబుల్ తల క్రిందుగా చదివినన్, వేదార్థముల్ చెప్పినన్, వేదండంబుల నెక్కినన్, విబుధులే వింజామరల్ వీచినన్, పూదండల్ మెడ నిండ కప్పినను, తా ముక్తుండుగా నర్హుడే, ఆ దంభంబును వీడకున్న నుతగాయత్రి త్రిసంధ్యాసతి. ఓ గాయత్రీదేవి, వేదమును సంపూర్ణముగా అధ్యయనము చేసి ఆ వేదార్థమును సంపూర్ణముగా అవగాహన చేసుకుని వేదం తలక్రిందులుగా చదువుతూ ఈ వేదార్థమును చాలా రమణీయముగా శ్రవణపేయముగా అద్భుతముగా వివరించినప్పటికీ కూడా వేదండంబుల నెక్కినన్, మహాపండితుడై ఏనుగుపై ఎక్కి ఊరేగిన, విబుధులే వింజామరల్ వీచినన్, అద్భుతమైన శాస్త్రవేత్తలే పల్లకీ మోసిన, వింజామరలు వీచిన, పాదాభివందనాలు చేసిన, పూదండల్ మెడ నిండగప్పినను, వారు ఉపన్యసిస్తుంటే 10-15 పూలదండలు ఈ మెడలో వేలాడుతున్నప్పటికీ కూడా ఎందరెందరో మహనీయులు మహానుభావులు వచ్చి పూలదండలతో సత్కరిస్తే ఆ పూలదండల భారాన్ని మోస్తూ ఉపన్యాసాలు చెప్పినప్పటికీ కూడా తా ముక్తుండుగా నర్హుడే, అటువంటి వానికి ఏమైనా మోక్షం వస్తుందా? ఆ దంభంబును వీడకున్న నుత గాయత్రి త్రిసంధ్యాసతి. నేను ఈ వేదం చదివాను, నేను ఈ శాస్త్రం చదివాను, నేను ఇంతటి వాణ్ణి, నేను అంతటి వాణ్ణి అనేటువంటి భావము, ఆ భావాన్ని ప్రకటించే విధానంలో దర్పము లేనప్పుడు మాత్రమే మోక్షం కలుగుతుంది తప్పితే ఈ దర్పంతో ఈ అహంకార ప్రదర్శనతో ఎంతటి శాస్త్రాధ్యయన తత్పరుడైనా సరే ముక్తికి దూరంగానే ఉంటాడు, ఎప్పటికీ మోక్షాన్ని పొందలేడు అని ఇటువంటి వారిని కూడా మందలిస్తూ అద్భుతమైనటువంటి పద్యరచనతో భక్తితో ఆర్తితో గాయత్రీదేవిని ఉపాసించి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ ఎడవల్లి పూర్ణయ్య సిద్ధాంతి గారి గాయత్రీ శతకంలోని కొన్ని పద్యాలను గురించి ఈ రోజు వరకు తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమః. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా దిగ్గస్థిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. అరూప బహురూపా చ. అరూప బహురూప ఈ రెండు మాటలు చెప్పడంలోనే ఒక అద్భుతమైన భావాన్ని చూపిస్తున్నారు. ఏ రూపము లేని తల్లి అనేక రూపములుగా విస్తరించి ఈ ప్రపంచముగా గోచరిస్తున్నది, ఇది ఒక అర్థము. అదేవిధంగా ఏ రూపము లేని ఆ జగదంబ భక్తులను అనుగ్రహించడం కోసం
బహురూపములు ధరించి ఉన్నది. బహురూప విరూప తర్వాత నామ్మిది. ఇది నమస్కారంలో విరూపాయై నమః అని చెప్పబడుతున్నది. ఇక్కడ విరూప శబ్దానికి అనేక రకాల అర్థాలు చెప్పుకోవచ్చు. వివిధ రూపములు కలిది విరూప అంటే దేనికది ప్రత్యేకంగా ఉన్నటువంటి రూపములు కనుక విరూపము అనగా ప్రత్యేకమైన వివిధ రూపములు కలిగినది అని అర్థం. దేనికదే ప్రత్యేకం. అలాంటి రూపములు ఒక రూపానికి ఓ రూపానికి సంబంధం ఉన్నట్టే కనబడదు. తత్వదృష్టితో ఏకత్వం ఉన్నప్పటికీ కూడా ఉపాధి దృష్టితో అనేకత్వంగా గోచరిస్తోంది కనుక విరూప ఇది ఒక అర్థం. అంతేకాదు అమ్మ రూపములన్నీ విశిష్టమైన రూపములు అంటే అవి అసామాన్యములు, అసాధారణములు. ఉపాస్యమైన అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహములన్నీ విశిష్టమైనవి గనక విరూప అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో విరూపం అంటే వికృత రూపములు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ భో నమః అని రుద్ర నమకాల్లో మనకు కనబడుతున్నది. వికృత రూపములు కూడా అమ్మవారికి ఉన్నాయి. కేవలం చక్కగా కనబడే రూపములు మాత్రమే కాదు, వికృత రూపాలు కూడా. ఇదే భారతీయ వేదాంత దర్శనంలో ఉన్న గొప్పతనం. ఇది మంచి ఇది చెడు అనేది ఒక స్థాయిలో ఆ విభజన సరియైందే. కానీ ఒక అతీత స్థాయికి వెళ్ళినప్పుడు మంచి చెడు ఈ ద్వంద్వములు ఇంకేవి ఉండవు. ద్వంద్వములుగా కనబడుతున్న వాటి యందు ఉన్న ఏకత్వమే దర్శనమిస్తుంటుంది. ఆ స్థితి చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితి. అలాంటి ఉత్కృష్ట స్థితిని స్వామి వివేకానంద ఒకప్పుడు క్షీరభవానీ మందిరంలో పొందేట. అప్పుడు చూపిస్తున్నాడు విరూప బహురూప సురూప లేదు, ఉన్నదంతా ఒకటే తత్వం. ఆ ద్వంద్వాతీత స్థితిని ఇక్కడ అరూప బహురూప విరూప అని చూపిస్తున్నారు. ఇది ఒక జ్ఞానపరమైన నామములు. ఈ నామాన్ని ఒక జ్ఞానంగా మనం గ్రహించినప్పుడు సృష్టిలో వికృతము అని ఒక దాన్ని అసహించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. దాని యందు కూడా భగవత్ చైతన్యాన్ని దర్శించగలిగేటువంటి శక్తి మనకి వస్తున్నది. అలాగని వికృతాలంటే పోగు చేసుకోమని కాదు. ముందు ధర్మస్థాయిలో మంచి చెడు ఇవన్నీ ఉంటాయి. కానీ జ్ఞానస్థాయికి వెళ్ళేటప్పటికల్లా ఆ ద్వంద్వాతీత స్థితి వెళుతుంది కనుక విరూపములు సురూపములు అన్నిటి యందు కూడా ఆ రూపములు కల్పన చేసిన అరూప అయిన శక్తిని మనం దర్శిస్తాం. అప్పుడు బహురూపములు విరూపములు కూడా అమ్మవారి రూపములే. ఇది విరూపా శబ్దంలో ఉన్న మరొక అద్భుతం. ఇంకొక అర్థాన్ని మనం చూసినట్లయితే బహురూప విరూప, అనేక రూపాన్ని కలిపి చూడడం బహురూప, అందులో విశిష్టమైనవి మాత్రమే చూడడం విరూప. వీటిని విభూతుల రూపము విరూపం అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అందుకే సృష్టిలో ఎన్నో ఉంటాయి, కానీ ఉన్న వాటిలో ఏది గొప్పదో దాన్ని ఉపాసించు అన్నాడు కృష్ణ పరమాత్మ. అందుకు యజ్జద్ విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవా తత్తదేవావగచ్చద్వం మమ తేజోంశ సంభవం. అలాగే సృష్టిలో అనేకములైన కాంతులు ఉన్నప్పటికీ సూర్యుడు ఒక విభూతి. అలాగే వేదానాం సామవేదోస్మి, అక్షరాణం అకారోస్మి, శ్రోతసామస్మి జాహ్నవి అని విభూతులు చూపిస్తాడు. అనగా విరూప అంటే విభూతుల రూపముతో ఉన్నది. అనేక విభూతులు అంటే దేనియందు పరమేశ్వరుని యొక్క గొప్ప ప్రకాశం కనబడుతుందో దానికి విభూతి అని పేరు. అందుకు బహురూప అన్నప్పుడు సర్వసామాన్యముగా మనం చూస్తున్న సర్వ జగత్తు వస్తుంది. విరూప అంటే వాటి యందు విభూతులుగా శ్రేష్టములుగా గోచరిస్తున్నవి విరూప అని చెప్పబడుతుంది. విభూతుల రూపముతో ఉన్నది, ఇది ఒక అర్థం తీసుకోవచ్చు. అందుకు అరూప బహురూప విరూప ఈ మూడు నామాలకు అర్థం తెలుసుకోవడం కాదు, అర్థాన్ని విచారణ చేస్తే పరమార్థం మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మవారు ఏదో ఒక విషయానికి పరిమితమై లేరు, ఈ సమస్తము ఆ తల్లే అని ఎరుక మనకి ఏర్పడుతున్నది. చిట్ట చివరికి ఉపాసన ఫలితము లేదా జ్ఞానం యొక్క ఫలితం ఏమిటయ్యా అంటే సమస్తము ఆ పరమ చైతన్యమే, ఆ పరమాత్మని ఎరుక కలగాలి. అందుకే చివరి నామం విశ్వరూపిణి అని చూపిస్తున్నారు. అరూప బహురూప విరూప విశ్వరూపిణి. ఇది నమస్కారంలో విశ్వరూపిణ్యై నమః. విశ్వము అంటే మనం చూసే యూనివర్స్ అని ఒక అర్థం ఉన్నది. విశ్వము అనగా సమస్తము అని అర్థం. అందుకు సమస్తము ఆవిడ రూపమే. అందుకు ఇది అది అని చెప్పడం ఎందుకు, సమస్తము ఆ తల్లే. సరిగ్గా మనకు విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమః అన్న వరుస ఎలా ఉన్నదో అలాగే విరూప విశ్వరూపిణి అని కూడా అలాగే కనబడుతున్నది. అందుకు అరూప బహురూప విరూప విశ్వరూపిణి నమస్కరిస్తున్నాం. అయితే మనం చూసే ఇంత విశ్వము కూడాను పంచభూత తత్వములతోనే నడుస్తున్నది. ఈ పంచభూత తత్వములకే వెనక గుణములు శబ్దస్పర్శ రూపరసగంధములు అనేటటువంటివి 5, ఆడ తర్వాత వచ్చిన జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు 5. వీటన్నిటికీ ప్రధానం పంచభూతములు. ఈ పంచభూతాత్మకమే ఈ జగమంతా కూడా. ఈ పంచభూతముల యందే శక్తి అంతా ఉన్నది. అందుకు పరాశక్తి పంచభూతముల ద్వారా విశ్వమంతా వ్యాపించి ఉన్నది, పంచభూతములుగా వ్యాపించి ఉంది కనుక తర్వాతి నామం పంచభూతాత్మిక అని చెప్పబడుతుంది. ఈ 76వ నామాన్ని శ్రీ పంచభూతాత్మికాయై నమః నమస్కారం చేసుకోవాలి. భూమి నీరు
అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలు అందరికీ తెలిసినవే. కానీ ఈ పంచభూతాలు అమ్మ అనేటటువంటి ఎరుక లక్ష్మీ సహస్రనామముల ద్వారా తెలియాలి. ఈ పంచభూతములు ఐశ్వర్య రూపములే. అగ్ని ఐశ్వర్యమే. ధనం అగ్నిర్ధనం, వాయుర్ధనం, సూర్యో ధనం, వసు. పంచభూతములు లేకపోతే ఎంత డబ్బులు మనం కూడబెట్టుకున్న లాభమే ఉన్నది. అందుకే పంచభూతముల రూపమైన ఐశ్వర్య రూపిణి మహాలక్ష్మి. అందుకు పంచభూతములు మహాలక్ష్మి రూపములుగా దర్శించాలని ఎరుక కలిగిస్తున్నది. ఇలా ఒక నామానుకున్న అనుబంధం చూస్తుంటే ఆశ్చర్యం. అటువంటి పంచభూత స్వరూపిణిగా జగమంతా వ్యాపించి ఉంది గనక పంచభూతాత్మికాయై నమః నమస్కారం చేసుకుని 77వ నామం వాణి అని చెప్పబడుతున్నది. ఇది నమస్కారంలో శ్రీ వాణ్యై నమః. వాణి అనగా వాగ్రూపిణి, వేదరూపిణి, సరస్వతి, ఇది అర్థం. ఈ పంచభూతాత్మకమై విశ్వమంతా వ్యాపించిన ఆ తల్లియే జ్ఞానముగా భాషిస్తుంది కనుక జ్ఞానరూపిణి, వాగ్రూపిణి. ఇది అయితే వాణి శబ్దానికి మేఘము అని కూడా అర్థమున్నది. అంటే వర్షించే లక్షణం కలిగినది అని. ఆ తల్లి మనకన్ని కురిపిస్తోంది ఒక మేఘము వలె. అందుకు భక్తులకు వరములను వర్షించే మేఘరూపిణి గనక వాణి, ఇది ఒక అర్థము. వేదరూపిణి, జ్ఞానరూపిణి, శబ్దరూపిణి గనక వాణి, ఇది కూడా. ఇప్పుడు అమ్మ గురించి ఇన్ని చెప్పుకుంటున్నామంటే మాటల ద్వారానే చెప్పుకుంటున్నాం, జ్ఞానం ద్వారానే గ్రహిస్తున్నాం. అందుకు విశ్వమంతా అమ్మ ఉండడమే కాకుండా ఉన్న తల్లిని గ్రహించగలిగేటువంటి తెలివిగా కూడా అమ్మవారి ఉన్నారు. అందుకే వాణి అనగా తెలివి రూపముతో ఉన్నది, వాగ్రూపిణిగా ఉన్నది. ఇన్ని అర్థములు భావన చేస్తూ మళ్ళీ తర్వాత వచ్చినాము 78ది పంచభూతాత్మిక. ఇది శ్రీ పంచభూతాత్మికాయై నమః. అయితే సరిగ్గా 76వ నామంలో పంచభూతాత్మక చెప్పుకున్నాం. మళ్ళీ 78 మళ్ళీ పంచభూతాత్మక ఎందుకు వచ్చింది, ఇది ఆలోచించాలి. ఒకే నామం 2 మార్లు వచ్చినప్పుడు పైగా పక్కనే ఏ విధంగా అన్వయిస్తాం, ఇది కూడా ఆలోచించవలసిన అంశమే. కానీ ఇక్కడ గమనించవలసిన గొప్ప విషయం ఏంటంటే పంచభూతాత్మిక అంటే మాయాశక్తి అని అర్థంట. ముఖ్యంగా అమ్మవారు ఆ విష్ణువు యొక్క వక్షస్థలంలో ప్రకాశిస్తున్నారు. అది ఒక రూపంతో ఉన్నది. ఇంకొక రూపంతో స్వామి యొక్క కంఠంలో వైజయంతి మాలగా ఉన్నది కూడా ఆ తల్లియే అని అంటున్నారు. ఇక్కడ ఆ వైజయంతి మాలగా అలంకృత అయ్యి ఉన్నది ఆ తల్లి. అసలు అలంకారాలన్నీ అమ్మ రూపాలేగా. మరి విష్ణువు యొక్క అలంకారాలు లక్ష్మీకాకి ఇంకెవరవుతారు? అందుకు వైజయంతి మాలగా కూడా ఆయన్ని అంటిపెట్టుకున్నది. ఈ వైజయంతి మాల పంచభూత తత్వములతో తయారైంది. అందుకు వైజయంతి మాలా రూపముతో ఉన్నది అని కొందరు వ్యాఖ్యాతలు అద్భుతంగా అన్వయించారు. ఇప్పుడు 2వ మారు వచ్చిన పంచభూతాత్మక నామానికి విష్ణు పురాణంలో ఈ అర్థం మనకు కనబడుతున్నది. పంచరూపాతు యామాల వైజయంతి గదాభృత సా భూతహేతు సంభూత భూతమాలా భవేద్విజ. ఈ వైజయంతి మాలలో 5 రకాల రత్నాలు ఉంటాయట. ఈ 5 రత్నాలు 5 భూతముల నుంచి ఉత్పన్నమయ్యాయి. భూమి నుంచి నీలమణి, జలము నుండి ముత్యాలు, అగ్ని నుంచి కౌస్తుభమణి, వాయువు నుంచి వైఢూర్యము, ఆకాశము నుంచి పుష్యరాగము. ఇవి మొత్తం 5 రత్నములు. ఈ 5 రత్నాలతో కలిపి తయారైన మాల గనక వైజయంతి మాల. ఇందులో ఒక్కొక్క రత్నము ఒక్కొక్క భూతతత్వానికి సంకేతం. అలాగా పంచభూత తత్వ సంకేతములైన పంచరత్నాలతో కూడిన వైజయంతి మాలగా విష్ణువుని అలంకరించుకుని అంటిపెట్టుకుని ఆరాధిస్తున్న తల్లి గనక పంచభూతాత్మిక అని మరొకసారి ఈ నామాన్ని చెప్పడంలో వేరొక అర్థంలో వాడారు గనక దీనికి పునరుక్తి అనరు. అర్థం మారిపోయినప్పుడు ఆ నామం మరొక నామం అయిపోతున్నది. ఇది ఒక అర్థం. ఇంకా పంచభూతాత్మిక తర్వాత వస్తున్న నామం పరా. ఇది 79వ నామం. ఇది శ్రీ పరాయై నమః నమస్కారాలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ పరా అన్నప్పుడు మన లోపల పరావాక్కుగా ఉన్నది. ఎందుకంటే వాణి పంచభూతాత్మిక పరా ఉంది కనుక వాగ్దేవత కూడా ఈ పంచభూతతత్వమైన శరీరంలో ధ్వనిస్తున్నది ఆ వాణి. ఆ వాణి ఎలా ఉన్నది అంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రూపాలతో ఉన్నది. ఈ 4 వాక్కులకి ఆదివాక్కు పర. అందుకు పరావాక్కునే పరాశక్తి అని కూడా అంటూ ఉన్నాం. అలా పరావాక్కుగా ప్రతి వారి హృదయమునందు ఉన్నటువంటి తల్లి ఆ పరావాక్కే వ్యక్తీకరించేటప్పుడు పశ్యంతి, మధ్యమ, వైఖరి అవుతున్నది. అందుకు పరావాగ్రూపముగా ఉన్నది కనుక శ్రీ పరాయై నమః అని చెప్పబడుతుంది. అంతేకాదు పరా అంటే ఇతరమైనది, దూరమైనది అని కూడా అర్థం. దుష్టులకు చాలా దూరం కనుక అమ్మవారు పరా, దుష్ట దూర. దుష్టులు అమ్మవారి గురించి ఆలోచించలేరు, ఉందని కూడా తెలియలేరు. ఎందుకంటే వాళ్ళ యొక్క దుష్ట సంస్కారం అన్నటువంటివి. అందుకే దుష్ట దూర, దురాచార శమని అని లలితా సహస్రనామంలో చదువుకుంటున్నాం. తద్దూరే తద్వదంతికే అని ఈశావాస్యోపనిషత్తులోని మంత్రం. అతి దూరముగా ఉన్నది ఆ పరతత్వమే, అతి దగ్గరగా ఉన్నది ఆ పరతత్వమే. ఎవరి మనస్సు తపస్సు చేత సంస్కరింపబడుతుందో వారికి దగ్గర అమ్మవారు, సంస్కారం లేని మనస్సులకి దూరం అమ్మవారు.
అందుకే ఈ అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. అందుకే పరావాక్కుగా ఉన్నదనొకటి, దుష్ట సంస్కారములు కలిగిన వారికి దూరముగా ఉన్న పరతత్వం అనే భావం కూడా గ్రహించాలి. ఇక పంచభూతాత్మిక పర అనే నామంలో మరొక అద్భుతమైన మలుపు కూడా పాఠాంతరాల్లో కనబడుతోంది. దాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. जय गुरुदत्त. न भोगे न योगे न वाजिराजौ न भोगे न योगे न वाजिराजौ न कान्तामुखेनैव वित्तेषु चित्तं न कान्तामुखेनैव वित्तेषु चित्तं पुरोरङ्घ्रिपद्मे मनश्चेन्न लग्नम् ततः किं ततः किं ततः किं ततः किं. ఇంతవరకు నాకు అన్ని సంపదలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు కదా. నిజమే. అయినా కూడా గురువు మీద మనసు లగ్నం కాకపోతే ప్రయోజనం లేదు. ఇంత సంపదలున్నా, ఇంత ఆశలున్నా, ఇంత పేర్లున్నా, ఇంత దానశూర వీర కన్నుడైనప్పటికీ గురువు మీద, గురు పాదాల మీద లగ్నం కాకపోతే గురుభక్తి లేనటువంటిది జీవితము, ఇవన్నీ కూడా వ్యర్థం అని చెప్పుకొచ్చారు అని తీర్మానించారు. గురువు మీద భక్తి లేనిది ఇవన్నీ కొట్టేశారు. ఇక ఇప్పుడు త్యాగం గురించి చెబుతున్నారు. చాలామంది అంటారు, నాకేం భోగాల మీద కానీ, యోగాల మీద కానీ, కర్మ మీద కానీ, స్త్రీల మీద కానీ ఆశ లేనే లేదయ్యా నాకు అని ఒక్కటే మాట చెప్పేస్తారు. మాటిమాటికి చెప్తూ ఉంటారు. ఆ డబ్బే ముందండి, డబ్బు మీద ఆశ లేదండి నాకు. ఆ యోగాలంతా క్రియాయోగాలంట, రాజయోగాలంట, అదయ్యా పని లేదండి ఊరికే. దాంట్లో మీద ఏముందండి? త్యాగం అవంతా ఏమీ లేదండి. భోగాలు కానీ, యోగాల మీద, కర్మ మీద కానీ నాకు లేదండి. ఎన్నో హోమాలు అవి యజ్ఞాలు చేస్తున్నారు, అస్సలు దాని మీద యోచన లేదండి. ఇక స్త్రీల మీద కానీ నాకు ఆశ లేదండి. నాకు వైరాగ్యం వచ్చేసింది, నాకు గురువు మీద కూడా నమ్మకం లేదండి అని నిజమే అనిపిస్తుంది. ఏమీ లేదు, ఏమీ లేదు అంటున్నారు. అయినా నేను చెయ్యవలసిందంతా చేశాను అంటే లాభం లేదు. నీకు మోక్షం మాత్రం రాదు. గురు ఉపదేశం లేనిదే నీకెంత వైరాగ్యం ఉన్నా నువ్వెక్కడికి వెళ్ళలేవు. నీకు ఉపదేశమనే పాస్పోర్ట్ లేదు కాబట్టి నువ్వెక్కడికి, ఏ లోకాలకి వెళ్ళలేవు, ఏ మోక్షానికి కూడా నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే నీకు ఉపదేశం అనేటువంటిది, గురుపదేశం అనేటువంటిది పోస్ట్, పాస్పోర్ట్ అంటామే, అది లేదు నీకు. కొంతమంది మా నాన్నగారే నాకు గురువు అండి, అయినా నాకు ఉపదేశం చేశారు అంటారు. నిజమే. ఎవరికైనా తల్లిదండ్రి మొదటి గురువులు, కానీ వాళ్ళంటే నీకు తేలిక భావం ఉంటుంది. ఎంత వాళ్ళు గురువులు అయినప్పటికీ కూడా అసలు నాన్న అమ్మని చూసినప్పుడు నీకు చాలా వాళ్ళని చూస్తే మా నాన్న అమ్మ కదా అనేటువంటిది ఉంటుంది. వీడు మా నాన్న అమ్మ దగ్గరే ఉన్నాను కదా, వీళ్ళ మాట ఏంటి అనేది అప్పుడప్పుడు తేలిక వస్తూ ఉంటుంది. నేను చేసే తప్పులన్నీ కూడా నన్ను క్షమిస్తారులే అని. అందుచేత నువ్వు గురువును అనుసరించాల్సిందే. తల్లిదండ్రులు గురు ఉపదేశం చేసినా
గురు భావన వాళ్ళలో ఉండినప్పటికీ నువ్వు గురువుని, ఇంకొక గురువుని నువ్వు ఆశ్రయించాల్సిందే. ఈ రోజుల్లో 10 రూపాయలు ఇస్తే మంత్రోపదేశాలు చేసేవారు చాలామంది ఉన్నారు. కేవలం 10 రూపాయలకి. మొదట్లో 100 రూపాయలు ఉండేది, తర్వాత 50 రూపాయలకి వచ్చింది, తర్వాత 10 రూపాయలకి వచ్చింది. మిగతావన్నీ ప్రైజులు ఎక్కువైపోయినాయి, కానీ వెలలో ఈ గురూపదేశం మాత్రం 10 రూపాయలకు దిగజారిపోయింది. కానీ ఆ మంత్రాల వల్ల దానివల్ల ప్రయోజనం ఏమిటి? లేనే లేదు. ముందు నువ్వు గురుతత్వాన్ని గ్రహించాలి, గురువు మీద మనసు లగ్నం కావాలి. అప్పుడే నీ వైరాగ్యానికి, త్యాగానికి ప్రయోజనం ఉంటుంది కదా. గురుదత్త.